సోమవారం స్టార్ట్ అయితే వచ్చే సోమవారం దాకా నువ్వు ఎందుకు అలా అన్నావు, ఆ పెళ్లిలో అలా ఎందుకు మాట్లాడావు, ఆ రోజు నువ్వు ఎందుకు కొనివ్వలేదు, నేను చెప్పింది మాత్రం నీకు గుర్తుండదు, నీ విషయాలు మాత్రం గుర్తుంటాయి, ఆడపడుచులకు ఏం కావాలన్నా కొంటావు, నా బర్త్డే మాత్రం నీకు గుర్తుండదు, అనేక రకరకాలుగా వెళ్తూనే ఉంటుంది సమస్య. ఎదుగుండి వేడతేగ పడుచున్న బిందువులు పట్టింది. కాబట్టి పురుషులారా, పెళ్ళైన వారులారా చేతులు పైకెత్తండి. మీకు ఒక మంచి బైబిల్ వాక్యం జ్ఞాపం చేస్తున్నాడు. భార్యతో గొడవ మాత్రం పడకండి. ప్రపంచంలో ఎవరితో గొడవ పడినా, భార్యతో గొడవ పడ్డావా, రాత్రి నిద్ర ఉండదు, గట్టిగా చెప్పండి, పగలో నిద్ర ఉండదు, ఆమెను వేధించొద్దు, బాధ పెట్టద్దు. ఆమె ఇంటికి ఇల్లాలు, ఆమె వెలుగై ఉంది, ఆమె ఎంత సంతోషంగా ఉంటే నీ ఇల్లు అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఆమెను బాధ పెట్టే కొలది ఆమె కూర చేయడానికి వెళ్ళినట్టే నువ్వు పలికిన చెడ్డ మాటలన్నీ గుర్తురాగానే ఇంకొంచెం కారం వేస్తుంది, అయిపోతుంది. నువ్వు పలికిన మాటలు, బాధ కలిగించే మాటలన్నీ గుర్తురాగానే ఉప్పేసింది మర్చిపోయి మరొకసారి వేస్తుంది, ఉప్పు కష్టమైపోతుంది నీ కూర. ఎందుకు టేస్ట్ ఉండదో నీకు అర్థం కాదు, కారణం నీ మాటలు ఆమెను ఇరిటేట్ చేస్తున్నాయి. ప్రేమతో మాట్లాడు, ఇంకా నీకు ఇష్టమైనటువంటి కూర ఏంటో తయారు చేసి మరీ పెడుతుంది, అక్కడ ఇంకొంచెం బాగా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. తెలియకపోతే నేర్చుకొని మరీ చేస్తుంది, ఎందుకంటే నువ్వు ప్రేమగా. బైబిల్ చెప్తుంది, భార్యకట నువ్వు ఏమి ఇచ్చినా ఆమె దాన్ని డబల్ చేసి నీకు ఇస్తుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ మాటలు ఇస్తే ఏం చేస్తుంది, ప్రేమను అధికంగా నీకు ఇస్తుంది. దయగలిగి మాట్లాడితే చెప్పాలి గట్టిగా, ఇంకెక్కువ దయ చూపిస్తుంది. సహనంతో మాట్లాడితే ఇంకెక్కువ సహనంగా ఉంటుంది. ఆమెకు మంచి చేసే కొలది ఇంకెక్కువ మంచి చేస్తుంది. ఆమె ఏది తీసుకున్నా నీ యొద్ద నుండి ఆమె నీకు తిరిగి రెట్టింపు ఇస్తుంది. అలాగే పెళ్ళైన వారు, కొత్తగా పెళ్ళైన వారు, మరి మీ జీవితాల్లో చూడండి, మీకు ఇద్దరు పిల్లలు లేరప్పుడు, కానీ మీ భార్య పట్ల ప్రేమగా ప్రవర్తించారు. ఆ 9 మాసాల్లో మీకు బిడ్డను తయారు చేసి ఇచ్చింది. అలాగే మీరేం తేడా చేశారనుకోండి, తేడా తయారు చేసి ఇస్తుంది 9 మాసాల్లో. మీరేమైనా పాప పనులు చేశారనుకోండి, మూర్ఖంగా, క్రూరంగా, ఆ దుఃఖము భరించలేక ఆమె ఏడ్చిందంటే ఆమె పక్షంగా దేవుడు నిలబడి నిన్ను కొడతాడట. కాబట్టి కుమార్తెలు, భార్యలు బలహీనమైన కట్టమని తెలుసుకొని వారిని బాధించవద్దు, వారితో జ్ఞానంతో కాపురం చేయమని బైబిల్ చెప్తుంది. జ్ఞానంతో కాపురం చేయాలట.